ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో స్వదేశీ వస్తువులపై బీజేపీ నాయకులు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు హాజరయ్యారు. గ్రామంలోని శివాలయం సెంటర్, రైలుపేట, మార్కెట్ యార్డులో పర్యటించి స్వదేశీ వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ జరిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు అడపా వెంకట్రావు, జిల్లా బీజేపీ మాజీ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కోణంకి కృష్ణ, కారుమూరి మోహన్ రావు, బలుస్పాటి ఎల్లేశ్వరరావు, రైతులు, వ్యాపారస్తులు, హమాలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుదేవ నాయుడు మాట్లాడారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ జిల్లా మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో స్వదేశీ వస్తువుల గురించి ప్రచారం చేయడానికి, ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలనే ఉద్దేశంతో మాకు ఈరోజు పంపించడం జరిగింది. ఇక్కడ మన మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన అడపా వెంకట్రావు గారికి, అలానే మన ఉమామహేశ్వర గారికి, వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు అందరికీ పేరు పైన, ఇక్కడ ఉండే రైతులకి మరియు ఇక్కడికి వచ్చే అందరికీ కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాడాలనే ఉద్దేశంతో మన దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తీసుకున్నాము. ఎందుకంటే చూస్తున్నాము, ప్రపంచ దేశాలలో ఇదివరకు మన భారతదేశం విలువ 60-70 సంవత్సరాలకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ప్రధాన మంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత మనం ఈ 12 సంవత్సరాలలో భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దేశానికి వెళ్ళినా కానీ మన గౌరవం, ప్రతిష్ట ఎలా ఉందనేసి, ఇదివరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళితే కనీసం వాళ్ళు ఎవరో సెక్రటరీ ఎవరో వచ్చి పలానా వాళ్ళు వచ్చారు, ఇది భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చేవాళ్ళు అని ఎవరో వచ్చి రిసీవ్ చేసేవాళ్ళు. ఈరోజు మన ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్తా ఉంటే అక్కడ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులే వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చేసి వాళ్ళని రెడ్ కార్పెట్ మీద స్వాగతం పలుకుతున్నారంటే మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఎంతో ఇప్పుడు ఇన్సూరెన్సు 80%కి వచ్చేసాం మనం ప్రపంచ దేశాలలో. అదేవిధంగా ఇదివరకు మన భారతదేశంలో కూడా ఎంతమంది ఈ అట్టడుగు వర్గంలో ఉండేవాళ్ళు ఈరోజు ఎంతోమంది, కొన్ని కోట్ల మంది పైకి వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా పైకి తీసుకురావడం కోసం చాలా భారతదేశం కృషి చేస్తూ ఉంది. దానిలో సందర్భంగా ప్రతి రాష్ట్రానికి ఇదివరకంటే విశేషం చూపించే ఈ విధంగా ప్రతిపక్షం కూటమి లేకుండా ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ సహాయ సహకారాలను మనం అందించుకొని మన రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలా, భారతదేశం కూడా డెవలప్ అవ్వాలా. ఉదాహరణకి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ, ఈరోజు రాజధానికి కానీ, మిగతా పంచాయతీలకు కానీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఫండ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే మన ప్రధాని మోడీ గారు ఒక సలహా ఎట్లయినా సరే 47కి 1-2 ప్లేస్లో రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు మనల్లో కూడా చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా చాలామంది కష్టపడుతున్నారు.